న్యాయవాదులు సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుని పేదలకు న్యాయం అందించాలని బదిలీ అయిన గోదావరిఖని 1వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ దుర్గం గణేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మెజిస్ట్రేట్ గా బదిలీ అయిన దుర్గం గణేష్ కు మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించిన ఆత్మీయ వీడుకోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సత్వర ఉచిత న్యాయాన్ని అందించేందుకు ప్రతి న్యాయవాది పాటుపడాలన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా వెళ్ళే ఆ ప్రాబ్లం లేదు. ఆగస్టులో ఇంకా బెస్ట్గా చేసేసుకోవచ్చు అనుకుని, ఎందుకంటే మన జ్యుడిషియరీలో ఎవరైనా కానివ్వండి, నిత్య విద్యార్థి, ఒక జడ్జి కానివ్వండి, ఒక అడ్వకేట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, జ్యుడిషియరీలో ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో కూడా డౌట్ వస్తుంది. ఎవరు పర్ఫెక్ట్ కాదు. జడ్జి అని నేను అనుకుంటున్నాను, నేను పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే అది జ్యుడిషియరీలో మన కొత్త కొత్త చట్టాలు వస్తుంటే అవి తీస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త మార్పులు చేర్పులు చేస్తుంటారు. బుక్ మేడ్ లా ఒకటి ఉంటుంది, జడ్జిమెంట్ లా ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్లో మనం ఏది ఫాలో కావాలో కూడా మనకు డౌట్ వస్తుంది. అనంతరం ఆయనను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి మెమంటోతో సత్కరించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవాజీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ఏజీపీ మేడ చక్రపాణి, ఏపీపీ నహిదా ఫరీహీన్, కమిటీ సభ్యులు రామటెంకి శ్రీనివాస్, పులిపాక ప్రవీణ్ కుమార్, చెలికల పద్మజ, బాస అనురాధ, గుజ్జెట్టి సత్యనారాయణ, గోషిక ప్రకాష్, ఇరుగురాల మహేందర్, సంతోష్, దామ సంతోష్, భానుకృష్ణ, వరలక్ష్మితో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.